హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. అయితే గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్స్ కొత్తగా మనం తీసుకోవాలి అని అనుకుంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్న వార్తలు చాలానే వినిపించాయి. అయితే కొన్నేళ్ల క్రితం మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ ద్వారా మనం బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉప్పు ఇవన్నీ కూడా తీసుకున్నాం. చింతపండు, కిరోసిన్ ఒకప్పుడు ఇవన్నీ వచ్చేటివి. కానీ కాలక్రమేణా కొన్ని మార్పులు చోటు చేసుకున్న తర్వాత మాత్రం ఇప్పుడు మనం వద్దకు అంటే రేషన్ కార్డ్స్ తీసుకొని వెళ్ళి రేషన్ షాప్స్ దగ్గర ఏదైనా ఇస్తున్నారు అంటే అది ఓన్లీ బియ్యం అని మాత్రమే చెప్పి తెలుస్తుంది. కొన్ని చోట్లలో ఉప్పుని అండ్ ఆల్సో బట్టలు ఉతుకునే సోప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అసలు ఎవరెవరికి అందుతాయి, ఎంతమంది వరకు కూడా దీనికి అర్హులు ఉన్నారో కూడా తెలుసుకుందాము. అయితే గత డిసెంబర్లో కానీ మనం చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ వరకు కులగణన అన్నది జరిగింది. ప్రతి ఇంటికి సర్వే కూడా చేపట్టారు. అప్పుడు ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి అన్న దిశగా కూడా వాళ్ళు ఆ లిస్ట్ అవుట్ అంతా తీసుకున్నప్పుడు కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత సిస్టంలో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో వాళ్ళందరికీ కూడా ఇస్తాము అని చెప్పారు. కానీ మార్పులు కొన్ని చోటు చేసుకున్నాయి కాబట్టి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, లేకపోతే ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాకి ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమందికి రేషన్ కార్డ్స్ అన్నది రావాల్సి ఉంది, ఎంతమంది అర్హులు ఉన్నారు అని చెప్పేసి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేశారు. ఆ గణాంకాల ప్రకారం ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ మొత్తం కూడా చూద్దాము. జనరల్గా మనకు ఏదైనా కావాలంటే ఇంటి పక్కన షాప్స్కి వెళ్ళి తీసుకుంటాము. కానీ బీద కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రేషన్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటారు. కాబట్టి ఇప్పటికీ కొంతమంది పావర్టీ లైన్లో ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది చేస్తున్నారు అండ్ ఎంతవరకు కూడా ఈ రేషన్ కార్డ్స్ సబ్మిషన్ అన్నది ప్రాసెస్లో ఉంది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దాదాపు 5,73,000 మంది వరకు ఉన్నారు. అండ్ కుటుంబాలు కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. అండ్ సమగ్ర కుటుంబ సర్వేలో మాత్రం తెలిసింది ఏంటంటే 83,285 వరకు అంటే 83,285 వరకు కూడా ఇంకా కుటుంబాలను గుర్తించడం మాత్రం ఉంది. అంటే ఇదంతా సమగ్ర కుటుంబ సర్వేలో అయితే ఉందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 11,65,052 మంది అంటే 11,65,052 మంది వరకు కూడా ఉన్నారు. అందులో 6,68,309 అంటే 6,68,039 మంది వరకు మాత్రమే సమాచారం ఉంది అన్నట్లు సిఎస్ కూడా తెలపడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ల తర్వాత కూడా రేషన్ కార్డులను అండ్ ఇందిరమ్మ ఇల్లులను కూడా జారీ చేస్తామని చెప్పారు. కాకపోతే అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. ఈసారి మాత్రం గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి సర్కార్ నుంచి కూడా అని చెప్పి తెలుస్తుంది. అండ్ వీళ్ళందరూ మాత్రమే కాకుండా ఇప్పటి వరకు 11,65,052 మందికి సంబంధించిన వారు ఉన్నారు. అలాగే 6,68,309 మందిలో కూడా కార్డు ఇచ్చేటట్టు సిద్ధమైనట్లు అన్ని ప్రక్రియ కూడా దానికి పూర్తయింది అని చెప్పేసి సిఎస్ ఇటీవలే తెలిపారు. ఇక ఇవన్నీ మాత్రమే కాకుండా మంత్రులు కూడా దీనికి సంబంధించిన వర్కౌట్స్ ఎవరైతే చేస్తున్నారో అండ్ ఏరియాకి వెళ్ళి సర్వే చేసిన ప్రకారం కులగణలో మార్పులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత గ్రామ సభల్లో తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది కూడా దాని వ్యత్యాసం కూడా చెప్పడం జరిగింది. ఇక మీదట అంటే జనవరి 21 నుంచి జనవరి 24 వరకు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రామ సభల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ లిస్ట్ అవుట్ అంటే వాళ్ళ పేర్లు అవన్నీ నమోదు చేసుకుంటే 26 లోపల కొత్త వారి అందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం కూడా అనుకుంటుంది. అయితే ఈ 21 to 24 వరకు మీరు అందరూ కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు రిజిస్టర్ చేసుకోండి. అండ్ 26 లోపల మీకు కొత్త కార్డులు కూడా రాబోతున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌర్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.